స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నా మట్టుకు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని గత కాలమంతా కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి తీసుకుని వచ్చారు. ప్రియులారా, మనము ఇంత క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృప. ఈ దినాన మనము సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించారు, మనల్ని కనికరించారు. దేవుని కనికరం అంటే ఎంతో తెలుసండి, చూచి చూడనట్లుగా ఉండటం. దేవుడు మనల్ని చూచి చూడనట్లుగా ఉన్నాడు కాబట్టే మనం సజీవులుగా ఉన్నాం. మన జీవితం అనేక పర్యాయాలు మనకే విచారాన్ని కలుగు చేస్తుంది, మన మీద మనకే విసుగు పుట్టింది. మనలో మనమే కొన్ని పర్యాలు అసహించుకుంటాం. అరే నేను ఎందుకు అట్లా మాట్లాడాను, చిచి తొందరపడ్డానే, అరే నేను ఎందుకు అలా చూశాను, నేను ఎందుకు అక్కడ కూర్చున్నాను అని చెప్పి మన జీవితం ఒక్కోసారి మనకే అసహ్యం కలిగిద్ది. నేను అలా చేయకుండా ఉండాల్సిందే అని. ప్రియులారా, అన్ని పరిస్థితులు ఎరిగిన దేవుడు మనల్ని అసహించుకొనక మన ఎడల కనికరం చూపించి కృప చూపించి క్షేమంగా ఉంచాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, ఒక్కరోజు 2 రోజులో నూతనంగా జీవించడం కాదు. ఈరోజు బైబిల్ చదువుంటారు కదూ, చాలా సంతోషం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవటమైనా, ప్రార్థనా జీవితం కలిగి ఉండటమైనా, కొన్ని పాత జీవిత పద్ధతులు వదిలిపెట్టడమైనా అది 1-2 రోజులు చేసేది కాదు. నిత్యము కూడా అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవుని వాక్యంలో మనము గత పర్యాయం ధ్యానం చేశాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించవలెను అనే మాటను మనం అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చదువుకుంటాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. గమనించండి ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు అంటున్నారు, జీవించువారు ఇక మీదట. దేవుని బిడ్డలారా, నీవు ఏ ప్రాంతంలో ఉండి ఈ మాటలు వింటున్నావో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ ఎరిగిన ప్రభువారు, నీవు గ్రామంలో ఉండొచ్చు, పట్టణంలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే నీ ప్రాంతంలో ఉన్న వారందరిలో ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తూ ఆయన ఆలోచన చేస్తున్న ఆలోచన ఏంటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో నా కొరకు జీవించే వ్యక్తులు ఎవరున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉండి మాటలు వింటున్నావో ఆ ప్రాంతంలో ప్రభు కొరకు జీవించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనేది చాలా కీలకమైన విషయం. ప్రభువారు దాని గురించి ఆలోచన చేస్తున్నారు. నా నిమిత్తం జీవించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రాంతంలో. ప్రియులారా, గవర్నమెంట్ వారు ఈ గ్రామంలో లేకపోతే ఈ పట్టణంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అవి వారి లెక్క. మా ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రాంతంలో అది కంపెనీ వాళ్ళ లెక్క.
దేవుని లెక్కలు ఏంటి అని అంటే, ఈ ప్రాంతంలో నా కొరకు జీవించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన కొరకు జీవితం జీవించుచున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది దేవుడు మన దగ్గర చూడాలనుకుంటున్న బలమైన ఆలోచనతో ప్రభువారు ఉన్నారు. సోదరి సోదరులారా, ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు. మనం క్రిస్మస్ దినాల్లో చాలా పర్యాయాలు ఈ మాటను చదువుకుంటాం, విన్నాం కదా. దేవుని సేవకులు పదే పదే ఈ మాటలు చదివించారు కదా. లూకాసు వార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మన కొరకు పుట్టాడు. ఆయన మన కొరకు సిలువేయబడ్డాడు. మన కొరకు సమాధి చేయబడి సమాధిని, మరణాన్ని, సమస్తాన్ని జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కొరకు ఇదంతా చేస్తుందంటే మన కొరకే. ఆనాడు యోధా స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తుంటే అల్లాడిపోతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఏమన్నారు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమంతా మన మీదే, ఆయన ధ్యాసంతా మన మీదే, ఆయన సమయమంతా మన మీదే, ఆయన దృష్టి అంతా మన మీదే. అంటే ఆయనకు నీవు కావాలి. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? నువ్వు రక్షణ పొందటం కొరకు ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. సేవకులను పదే పదే నీ కొరకు మాట్లాడిస్తూ ఉన్నాడు రక్షణ పొందమని. ఇది దేవుని ప్రేమ. రక్షణ పొందిన నీవు రక్షణలో ఎదగటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. రక్షణ పొందగానే దానిని బట్టి ప్రభువారు పూర్తిగా సంతోషపడతారు అనుకోకూడదు. దానిని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుంది. పిల్లలు పుట్టినప్పుడు కుటుంబం అంతా ఎంతో సంతోషపడతారు కదా. ప్రతి కుటుంబంలో ఉన్నదే కదా అది. అయితే పిల్లరా, పుట్టినప్పటికంటే కూడా వయసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవించే జీవితం మీద తల్లిదండ్రులు సంతోషపడటమా లేకపోతే బాధపడటమా ఏదో ఒకటి జరుగుతుంది. దేవుడు మాకు ఎంత చక్కని బిడ్డనిచ్చాడు, ఎంత చక్కని కుమారునిచ్చాడు, ఎంత చక్కని కుమార్తెనిచ్చాడు అని చెప్పి తల్లిదండ్రులు ఆ బిడ్డను బట్టి సంతోషించడం, బాధపడటం ఏదైనా సరే నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నువ్వు రక్షించబడ్డావని దేవునికి సంతోషమే, అపవాది చేతుల నుంచి విడిపించబడ్డావు అనేది దేవునికి సంతోషమే. అదే సమయంలో దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు జీవించే వ్యక్తిగా నీ జీవితం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇది నీ దగ్గర ఆయన చూడాలనుకుంటూ ఉన్నాడు. ప్రభువారు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఆయన తన సమయాన్ని ఇక దేవుని పని కొరకు ప్రారంభించాడు. ఎందు నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పని జరిగించడం కొరకు తన పనిని ప్రారంభించాడు. ప్రారంభించిన ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే ప్రియులారా, ఆ ప్రాంతంలో ఉన్న సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది చేపలు పడుతూ ఉన్నారు. వారిలో ఒకడు పేతురుతో యేసు ప్రభువారు అంటారు, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీవు నాతో రా, నేను నిన్ను మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను. చేపలు పడుతూ ఇక్కడ సమయాన్ని గడుపుతున్నావు కదా, ఓకే, అయితే ఇంతకంటే మించిన పని నీకున్నది. నువ్వు రా, నేను నిన్ను పిలుస్తున్నాను, నీవు నన్ను వెంబడించు. ఫాలో మీ. నీవు నన్ను వెంబడించు. నేనేం చేస్తానంటే, ఇప్పటిదాకా నువ్వు చేపలు పడుతున్నావు కదా, ఇక నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా మారిపోతావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి చెప్పాడు, నా వెంబడి రండి అని. అన్నదమ్ములిద్దరూ కూడా యేసును వెంబడిస్తూ ఉన్నారు. అంద్రెయ, పేతురు సొంత అన్నదమ్ములు. అంద్రెయ ద్వారా పేతురు గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అలాగే యోహాను, యాకోబులు వారిరువురు కూడా సొంత అన్నదమ్ములు. వారు కూడా ప్రభువుని వెంబడించమనే పిలుపును పొందుకొని ప్రభువు వెంట వారు వెళ్ళారు. సామాన్యమైన పరిచర్య చేయలేదు, సామాన్యమైన సాక్ష్యం కలిగలేరు. వీళ్ళు అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యేసు కొరకు తమ జీవితాలను ఇచ్చివేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవితాలు ఇవ్వటం అంటే అర్థం ఏంటి అనంటే,
బైబిల్ తీసుకొని లేకపోతే ఒక సంచి ఒకటి తీసుకొని సంచులు బైబిల్ పెట్టుకొని తిరగటం మాత్రమే అనుకుంటున్నారా? ఒకవేళ దేవుడు నిన్ను ఆ పని కొరకు పిలిస్తే దానికి మించింది మరొకటి లేదు. దేవుడు నిన్ను సేవ కొరకు పిలుస్తున్నాడా? అస్సలు ఇక దానికి తిరుగులేదు. చాలా అద్భుతమైనది అది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితికి దేవుడు పిలవడు. తన సేవ నిమిత్తం నియమించబడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అదే సమయంలో నీవు నీ పని చేసుకుంటూనే, నీవు నీ సమయాన్ని నీ కొరకు ఖర్చు పెట్టుకుంటేనే కొంత సమయం బాధ్యతాయుతంగా చేయాల్సిన వ్యక్తివైనావు. ఇది దేవుడు నీ దగ్గర నుంచి కాంక్షించుచున్న ఆకాంక్ష. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నీ అనుదిన జీవితంలో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? గత సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు ఎంత జీవించావు? ఒక గొప్ప దైవజనుడు ఒక పాట రాశాడు. ఆ పాట పల్లవి చాలా అద్భుతంగా ఉంటుంది. నా కొరకు నేను బ్రతికినది చాలు, నా ప్రభుని కొరకే నేను బ్రతికిదనని. చాలా అద్భుతమైన మాటలుగా ఉన్నాయి కదా అవి. నా కొరకు నేను బ్రతికినది చాలు, ఇక నుంచి నా ప్రభు కొరకు బ్రతుకుతాను, నా ప్రభు కొరకు జీవిస్తాను. ఏంటిది ప్రభు కొరకు జీవించడం అంటే? ఆయనకు మహిమ కలిగేటట్లుగా నేను జీవిస్తాను, ఆయనకు ఘనత కలిగేటట్లుగా, కీర్తి కలిగేటట్లుగా నేను జీవిస్తాను. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు మరణాన్ని సిలువను జయించి తిరిగి లేచి మృత్యుంజయుడయ్యి ఈ రోజున పరలోకంలో కూర్చుండి ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది రక్షించబడిన వ్యక్తులకు దేవుడు ఇచ్చే అద్భుతమైన అవకాశం, ధన్యకరమైన స్థితి, దీవెనకరమైన అనుభవం. అయితే ప్రియులారా, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక క్రీస్తు కొరకు జీవించాలి. చాలామంది పాపం కొరకు బ్రతుకుతున్నారు. పాపము చేయందే మేము బతకలేము, పాపము చేయకుండా మేము జీవించలేము. నేను ఒక ఆయన్ని అడిగాను, అన్నా నీవు యేసు ప్రభుని నమ్ముకోవచ్చు కదా, ఎందుకు నీ ప్రభువుకు దూరంగా ఉంటున్నావు అని అంటే, ఆయన పాపం ఏమాత్రం దాచుకోకుండా వెంటనే టక్కున చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రియులారా, నేను చేసే పనిలో అబద్ధాలు ఆడకుండా నాకు పని గడవదండి. నేను బ్రతుకుతున్నది అబద్ధాలతో, మా ఫీల్డ్లో అబద్ధాలు ఆడకుండా ఉండదండి, కుదరదండి. కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చి అబద్ధాలు ఏం ఆడలేండి అంటే, దేవుని దగ్గరికి రాకుండా అబద్ధాలు ఆడొచ్చేనా దాని భావం? దేవుని దగ్గరికి రాకుండా ఏమైనా చేయొచ్చేనా దాని భావం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. పుట్టినది మొదలుకొని, మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని దేవుడు మన జీవితాల గురించి లెక్క అడుగుతాడు. ఆయన మన ముందు వెనుక ప్రక్కల ఆవరించి ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటి అన్నాడు ప్రియులారా, దేవుడు మనల్ని తన కొరకు జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన కొరకు జీవించమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈరోజున సంఘంలో ఎంతమంది దేవుని కొరకు జీవించే వ్యక్తులు ఉన్నారు? ఎందరెందరో దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. కాబట్టి సువార్త మన దాకా వచ్చింది. తోమా గారు దేవుని కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ దేశం నుంచి ఇండియాకు వచ్చాడు. ఇండియాలో తన చేతనైనంత మట్టుకు సువార్త ప్రకటించాడు, కొన్ని ఆత్మలు సంపాదించాడు, దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. తర్వాత మిషనరీలు వచ్చారు, బ్రిటిష్ వారి ద్వారా ఎంత అభ్యంతరపరచబడ్డారో అయినా కూడా వారు దేవుని కొరకు జీవించారు. మన మధ్యలో వారు సత్యాన్ని బోధించారు, అనేకమైన ఆంక్షలను విధించి అభ్యంతరపరచాలని చూశారు. కానీ ఏ ఒక్కటి కూడా వారు పట్టించుకోకుండా సువార్తను ప్రకటించారు. మనదాకా సువార్త వచ్చింది, మనం రక్షించబడ్డాం. ఈ రోజున మనకు ఒక ధైర్యం వచ్చింది. ఏంటిది ఆ ధైర్యం అని అంటే, నా జీవితం ఇప్పుడు ముగించబడ్డ నేను ప్రభుతో ఉంటాను. ఈ నిరీక్షణ, ఈ ధైర్యం మన జీవితాల్లోకి ఎవరిని బట్టి వచ్చింది? ప్రభువుని బట్టి వచ్చింది. ఒకప్పుడు లేదు కదా ఇది, ఇప్పుడు ప్రభువుని బట్టి ఆ నిరీక్షణ వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, దీనికి కారణం ఎవరు? ప్రభు కొరకు జీవించిన ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తి ద్వారా నీకు సువార్త ప్రకటించబడింది. ఆ వ్యక్తి నీకు సువార్తను ప్రకటించారు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. వారు నీ కొరకు ప్రార్థన చేశారు, నీ చుట్టూ తిరిగారు, నేను రక్షణలోకి నడిపించడం కొరకు తమ వంతు ప్రయత్నం తాము చేశారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? ఎవరో తమ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్న ద్వారా వారి ద్వారా సువార్త మన దాకా వచ్చింది, మనం మారుమనసు పొంది రక్షించబడ్డాం. అయిపోయింది అనుకుంటున్నావా? లేదు. నీవు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయి అని చెప్పి యేసు ప్రభు వారు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ. ఇప్పుడు సమస్త జనులను మన శిష్యులనుగా చేయాలి. మత సంబంధమైన పరిస్థితుల మధ్యలో ఆంక్షలు వెళ్ళారా, ఇలా అయితేనే అనే. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఆంక్షలు పెట్టకుండా ఆయన బహుప్రేమతో మనల్ని తన దగ్గరకు ఆహ్వానిస్తూ మనం రక్షించి, ప్రియులారా, మనము ఆయన కొరకు జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన కొరకు జీవించడం ద్వారా ఆయనకి ఏదో వనగూరిద్దని కాదు. ఆయన కొరకు జీవించడం ద్వారా మహిమ ఆయనకు వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే మనము మరింత పరలోక సంబంధులముగా మార్చబడుతున్నాం. మన ద్వారా దేవునికి మహిమ వచ్చే కొలది మనము దేవుని సంబంధులముగా, క్రీస్తు సంబంధులముగా, పరలోక రాజ్య సంబంధులుగా మన జీవితాలు ప్రత్యేకించబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలా సాధ్యమైంది అని అంటే ఆయనను అంగీకరించి ఆయనకు తమ జీవితాలు సమర్పించిన కొందరి వల్ల సాధ్యమైంది. మరి నీవు సమర్పించుకొని నీవు దేవుని పని చేయడం ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చేటకు అవకాశం ఉంటుందో. నీలాగే స్వార్థపూరితంగా, నీలాగే కారణాలు అడ్డు పెట్టుకొని దేవుని సువార్త ప్రకటించకుండా ఏమండి నీకు సువార్త ప్రకటించిన వారు ఉండినట్లయితే నీ దాకా సువార్త వచ్చేది కాదు, నువ్వు రక్షించబడే వ్యక్తివి కాదు. గుండె మీద చేసుకొని ఇప్పుడు చనిపోయిన నేను ప్రభు దగ్గరికి వెళ్తానని నిశ్చయత కలిగిన వ్యక్తిగా ఉండే వ్యక్తివి కాదు. ఒక వ్యక్తి దేవుని కొరకు సమర్పించుకోవడం ద్వారా, ఒక వ్యక్తి దేవునికి తన జీవితాన్ని ఇచ్చివేయడం ద్వారా ప్రియులారా ఏమైంది అని అంటే నీ దాకా సువార్త వచ్చింది, నువ్వు రక్షించబడ్డావు, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని బిడ్డ నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాలి, నువ్వు ప్రభు కొరకు జీవించాలి అనేది ఇదేనా మనం జ్ఞాపకం చేసుకుంటున్న సత్యం. ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా ప్రియులారా మనం ఏం చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం ప్రభు కొరకు జీవించే జీవితంలో మొట్టమొదటిగా మన జీవితంలో గత పర్యాయం నేను చెప్పాను, పౌలు గారి జీవితంలో మార్పు వచ్చినది అని. నీ జీవితంలో మార్పు రావటమే నువ్వు క్రీస్తు కొరకు జీవించే జీవితం. క్రీస్తు నిమిత్తం నీ జీవితంలో వాక్య వ్యతిరేకమైన లక్షణాలు, గుణాలు, స్వభావం ఏమైతే నీ జీవితంలో నీలో ఉండిపోయినాయో వాటన్నిటిని సిలువ దగ్గరికి వచ్చి కడిగి శుభ్రం చేసేసుకోవాలి, శుద్ధి చేయబడాలి. నీవు శుద్ధి చేయబడటం ద్వారా ఏమవుతుంది అని అంటే దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం కీర్తించబడుతుంది. అనగా నీవు పరిశుద్ధపరచబడతావు. పిల్లరా అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. సోదరి సోదరులారా, క్రీస్తు కొరకు జీవించుట అంటే మార్పు చెందిన జీవితం మాత్రమే కాదు ప్రియులారా, సరిచేయబడుతున్న జీవితం, ప్రభు సన్నిధిలో బలమైన ప్రార్థనా జీవితం, విలువైన ప్రార్థనా జీవితం. ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం మనం? ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? భక్తులైన వారు గంటలు దేవుని సన్నిధిలో గడిపారు, దేవుని దగ్గర నుంచి సమాధానాలు పొందేటంత వరకు ప్రార్థన చేశారు. ఈ రోజున మన స్థితిగతులేంటి? సోదరి సోదరులారా, ప్రభువారు మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలనేది ఆయన యొక్క ఆశ. దారి చూపించే స్తంభంగాను ఉండాలని ఆయన యొక్క ఆశ. దేనికోసం అనంటే ప్రభు కొరకు జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని చెప్పి మన మూలవాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటుండగా నీ అనుదిన జీవితంలో క్రీస్తు కొరకు జీవించే జీవితం కావాలి. గత సంవత్సరం ఏ విషయాలు నువ్వు ఓడిపోయావో పరిశీలన చేసుకోవాలి. మొదటగా
గత సంవత్సరం ఎక్కడెక్కడ దేవుని దుఃఖపెట్టావో పరిశీలన చేసుకోవాలి. వాచ్ నైట్ సర్వీస్ నూతన సంవత్సరంలో ప్రవేశించే రోజున కొంతమంది సంఘాల్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను దేవుని కొరకు జీవించలేకపోయాను, నేను దేవునికి మహిమ తీసుకురాలేకపోయాను అని. ప్రియులారా, ఆ సాక్ష్యం ప్రతి సంవత్సరం ఒక అరిగిపోయిన టేపు లాగా చెప్పడం కాదు. ఈ సంవత్సరమైనా సరే ప్రభు కొరకు నమ్మకంగా జీవించి అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నిష్ప్రయోజకురాలనైన దాసురాలను, నిష్ప్రయోజకుడనైన దాసుడను అని అప్పుడు చెప్పగలిగితే ఆ మాటకు దేవుని దగ్గర విలువ ఉంటుంది. సోదరి సోదరులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ విధమైన గ్రహింపులో మనం జీవించాలి, ఈ విధమైన ఆలోచనలో మనం జీవించాలి. పశ్చాత్తాపం అనేది మన జీవితంలో చాలా విలువైనది. యోధా పశ్చాత్తాపడ్డాడు, కానీ యేసయ్య దగ్గరికి రాలేదు. యోధాలాగే పేతురు కూడా తప్పు చేశాడు. మనం చాలా పర్యాలు యోధాను నిందిస్తాం, కానీ యోధాతో సరి సమానమైన పాపం చేశాడు పేతురు గారు కూడా. ఆయన ఎవరో నాకు తెలియదని గుట్టు పెట్టుకున్నాడు. యోధా ఎలా పశ్చాత్తాపడ్డాడో పేతురు గారు కూడా అలాగే పశ్చాత్తాపడ్డాడు. పేతురు గారు ఎలా పశ్చాత్తాపడ్డాడో యోధా కూడా అలాగే పశ్చాత్తాపడ్డాడు. మరి పేతురు గారు ఎందుకు దేవుని చేత వాడబడే ఒక అద్భుతమైన సాధనంగా ఉన్నాడు అని అంటే, ప్రియులారా, పశ్చాత్తాపడటంతో సరిపెట్టుకోకూడదు. చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఎలా ఉంటారు అని అంటే, మేము మంచోళం కాదండి, మేము పాపులమండి, మేము దుర్మార్గులమండి, ఆ పరిశుద్ధ స్థలానికి రాకూడదండి అని అంటారు. అంటే వారి హృదయంలో పశ్చాత్తాపం కనబడుతుందని అర్థం. అది సరిపోదు. మారు మనసులో 2 విషయాలు ఉన్నాయి. గతంలో రక్షణ అనే అంశం మీద మనం ధ్యానం చేశాం. రక్షణలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిస్మం. మారు మనసులో తిరిగి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాపం, రెండవది యేసుక్రీస్తునందు విశ్వాసం. చాలామందిలో పశ్చాత్తాపం వస్తుంది. మేము మంచోళ్ళం కాదండి, మా బతుకు మంచిది కాదండి, నా నోరు మంచిది కాదండి, నా జీవితం మంచిది కాదండి, నా కళ్ళు మంచిది కాదండి, నా నోరు మంచిది కాదండి అని పశ్చాత్తాపం ఉంటుంది చాలామందిలో. నేను ఎప్పుడు మార్పు చెందుతానండి, ఏంటండి, అది సరిపోదు. మరి ఇంకేం కావాలి? ప్రియులారా, నువ్వు పశ్చాత్తాపడటంతో సరిపెట్టుకోకుండా నీ పాపాన్ని, నీ అవిధేయతలను, నీ దోషాలను కడిగి శుద్ధి చేసే యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది చాలా కీలకమైన విషయం. ఆయన మృతి పొంది తిరిగి లేచింది మనందరము రక్షించబడాలని. భూమి మీద ఒక్కరు కూడా రక్షణ పొందని వారికి ఉండటానికి వీల్లేదు అనేది దేవుని యొక్క గొప్ప సంకల్పం. మనందరం పాలిభాగస్తులమయ్యి రక్షించబడటంతో సరిపెట్టుకోకుండా అనేక ఆత్మల రక్షణ కొరకు మనం పాటుపడాల్సిన వారమైనాం, ప్రయాసపడాల్సిన వారమైనామని దైవ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తున్నది ప్రియులారా. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకొని మన వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకోవాలి. దావీదు అంటాడు, నువ్వు రాత్రి వేళ నన్ను పరిశోధించావు, ఏ పాపము నాలో కనబడలేదు అంటాడు. అసలు ఆ మాట చదువుతుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. రాత్రి వేళ దావీదు యొక్క ఆలోచనలు దేవుడు పరిశోధన చేశాడు, పరీక్షించాడు, పరిశోధించాడు, పరిశీలించాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుందాం. మనము పరిశీలన చేసుకుంటూ జీవించాలి. ఈరోజు నేను ఎలా జీవించాను, గత దినాన్ని నేను ఎలా జీవించాను, పరిశీలన. ఎందుకోసం ఇదంతా? మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకు జీవించడానికి. ఆయన మన దగ్గర నుంచి అది కోరుకుంటున్నాడు. నువ్వు మార్పు చెందాలి, బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, దిద్దుకుంటూ, సరిచేసుకుంటూ గత దిన జీవితానికి, ఈ దిన జీవితానికి దేవునికి మార్పు చూపిస్తూ, ఆయనకి ఇష్టమైన మార్పు కలిగిన పరిస్థితిని నీ జీవితంలో చూపిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అది దేవుడి దగ్గర నుంచి కోరుకుంటున్న కోరిక. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉంటుండగా నీ వ్యక్తిగత జీవితంలో ఈ సంవత్సరం ఒక నూతనమైన జీవితం జీవించి దేవునికి మహిమ తీసుకురావాలి. ఒక నూతనమైన జీవితం జీవించి నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి రావడానికి ఒక కారణమైన వ్యక్తిగా ఉండాలి.
ఒక నూతనమైన జీవితాన్ని జీవించి దేవుని సంతోషపెట్టాలి. అందుకొరకే దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడనే సత్యాన్ని గుర్తించి ఆయనకు విధేయత చూపించి నమ్మకమైన జీవితాన్ని జీవించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు అట్టి మహాకృప మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడిన నీ మాటలకు నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని వేడుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మమ్మల్ని తీసుకొచ్చారు. నూతన జీవితాన్ని జీవించాలని కృపను దయచేయండి. నీ బిడ్డలు ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో వారి పట్ల నీ కృపగల కార్యాలు జరిగించండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి. తను రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడు